హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ బాండ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు దోపు వేసుకొని అవి బాగా వేగిన తరువాత బెండకాయలు దాంట్లో సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు ఒక అరకిలో దాకా నేను అరకిలో తీసుకున్నాను. అది మీకు ఎంత కావాలో ఒక క్వాంటిటీ దాని దగ్గర తీసుకుని అరకిలో తీసుకున్నాను. అరకిలో బెండకాయలు సన్నగా తరిగేసాను. మనం సన్నగా తరిగితేనే బాగా ఎగుతాయండి. మరీ పెద్దవైనా ఎగవు, మరీ సన్నమైనా మాడిపోతాయి. మీడియం సైజుగా తరుక్కున్నారంటే మనకు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి మనకి బాగుంటుంది తినేదానికి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను ప్రస్తుతానికి. ఎక్కువ అయిపోయిందంటే మరీ ఎక్కువ అయిపోతున్నాను. మనకి లైట్ కొద్దిగా గ్లాస్లో బాగా కలబెడదాం. పసుపు పొడి సాల్ట్ అంతా బాగా పట్టాలి. పట్టేంత బాగా బెండకాయలు కానీ బాగా మాడే వరకు లైట్గా ఫ్రై చేస్తూనే ఉండండి. 4-5 నిమిషాల దాకా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిరపొడి అవి నీట్ వేసుకొని మనం ఫ్రై చేద్దాం. ఇది బాగా వేగిపోయాక 2 నిమిషాలు బాగా కలబెట్టి మిగతా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరప్పొడి వేసుకుందాం. మిరప్పొడి బాగా వేసుకొని ఇప్పుడు మొత్తం కలగడం బాగా కలవాలి. బెండకాయలు దానికి బాగా మిరప్పొడి పట్టేలాగా బాగా కలపండి. బాగా కలిపింది, బాగా వేగిపోయింది. బెండకాయ ఫ్రై రెడీ. సింపుల్గా త్వరగా అయిపోయే బెండకాయ ఫ్రై చూసాగా. ఇలా చేసి నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.